Good evening, guys. How are you all? I'm good. Hope you all are good. This is Samir and you are watching a video which is from Chocolate Thumbs channel. పొద్దున్న నుండి ఇంట్లో ఉండి ఎప్పుడు సాయంత్రం అవుతుంది వర్కౌట్ చేద్దాం పోయి అని ఎదురు చూస్తూ ఉంటే కరెక్ట్ 4:30కి 4:45కి స్టార్ట్ అవుతుంది వర్షం. స్టార్ట్ అయ్యి ఇప్పుడు పడతాను తడుచుకుంటూ వచ్చిన. సో వర్కౌట్ చేయాలా. సో ఆల్రెడీ తమిళ చూసిళ్ళు మనం ఏ టాపిక్ మీద ఈ వీడియో ఉందో మనం మాట్లాడుకోబోతున్నామో మొత్తం తెలుసు మీకు. ఏంటంటే ఒక బౌన్సర్ దగ్గర నుంచి తీసుకున్న డైట్ అది ఏంది నేను కూడా ఫాలో అయినా. వన్ వీక్ కాదు ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి ఫాలో అయితే నా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. అంటే వెయిట్ అంత ర్యాపిడ్గా పెరగలే, లైక్ 2 kgs గెయిన్ అయినా. అది మొత్తం ఫ్యాటే. అంటే 2 kgs 10 daysలో గెయిన్ అయినామంటే అది ఫ్యాట్ ఉంటుంది. మనం మజిల్ అయితే గెయిన్ చేయం, ప్యూర్ మజిల్ అయితే గెయిన్ చేయం. లైక్ సమ్వాట్ కొంచెం హెల్ప్ అవుతుంది మజిల్ గెయినింగ్లో. సో గెయినర్ మొత్తం ఎట్లా అంటే ఇది బౌన్సర్ల డైట్ అంటే ఎట్లుంటుంది, మొత్తం వాళ్ళు సైజ్ గెయిన్ చేసేది ఉంటుంది. వాళ్ళకి మజిల్తో పని ఉండదు. ఏంటంటే స్ట్రెంత్ గెయిన్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం మొత్తం ఎత్తి కొట్టడే ఉంటుంది. సో డైట్ ఏంది నేను ఫాలో అయినా మంచిగా ఉంది. సో ఆ డైట్ ఏంది మొత్తం అసలు ఏమేమి ఉంటాయి, ఏ టైంలో ఏమేమి తినాలి అదైతే మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఇలా బ్యాక్ వర్కౌట్ ఉంది, వర్కౌట్ తర్వాత కలుద్దాం. కెమెరా ఫియర్ పోవాలా, లైట్ ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం, స్కిప్ చేయకండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us past. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go.
close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. Let me clear one thing in this video. సో అయితే చెప్పినా కదా ఇట్లా బౌన్సర్ అన్న ఇట్లా డైట్ చెప్పిండు, అది నేను ఫాలో అవుతానా మంచి రిజల్ట్స్ వచ్చినాయి చెప్పిన. బట్ బౌన్సర్ అన్న ఏం చెప్పిండంటే డైట్ చెప్పినప్పుడు ఎవరు చెప్పకురా, కొన్ని ఉంటాయి అట్లా చెప్పొద్దు అని చెప్పిండు. ఇట్లా అన్న నేను ఇట్లా వీడియో తీద్దాం అనుకుంటున్నా ఇట్లా అని అడిగితే, వద్దురా ఇప్పుడు టైం కాదు చెప్పనీకి, సరే చేసుకో కానీ కొంచెం టైం ఇప్పుడుగా టైం ఇవ్వనీకి అని చెప్పిండు. సో మొత్తం ఇందులో ఈ వీడియోలో మొత్తం డైట్ రివీల్ చేయను, ఇప్పుడు తమ్ముళ్ళు కూడా అప్డేట్ చేయాలి. సో ఏంటంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్లో అయినా చెప్పిన దాంట్లో బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటా అదైతే చూపెడతాను నేను. సో మొత్తం ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చేస్తాను నెక్స్ట్ అయినా పర్మిషన్, ఎందుకంటే అయినా మనకి నమ్మి ఒక డైట్ ప్లాన్ అనేది చెప్పిండు. డైట్ ప్లాన్ అంటే ఏం కాదు, అందులో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కార్బ్స్ ఎక్కువ ఉంటాయి, ఏంటంటే మొత్తం స్ట్రెంత్ గెయిన్ అవుతుంది. సో చూడాలి నెక్స్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ నేను బ్రేక్ఫాస్ట్ ఏదైతే తీసుకుంటా షేక్ అదైతే చేసి చూపెడతా. నెక్స్ట్ వీడియోలో మొత్తం ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చూద్దాం. సో ఈ ఫస్ట్ అయితే మనం మిక్సీలో రోస్టెడ్ చైనా వేసుకోవాలి. ఇప్పుడు నార్మల్ నేను వీడియో కోసం అయితే కొంచెం క్వాంటిటీలో అయితే నేను వేసి చూపెడతా. అన్ని ఐటమ్స్ వేసి డైరెక్ట్ మిక్సీ పట్టినామంటే మనకు ఫుల్ అయిపోతుంది. సో యాక్చువల్గా అయితే హనీ వేసుకోవాలి, బట్ హనీ అయిపోయింది. నేను స్వీట్నెస్ కోసం షుగర్ వేయకుండా నేనైతే బెల్లం వేస్తాను. బెల్లం కూడా హెల్దీ కాదు, ఎక్కువ తింటే హెల్దీ కాదు, బట్ కొంచెం క్వాంటిటీలో కన్జ్యూమ్ చేస్తే అది కూడా మంచిదే. సో దాని తర్వాత ఒక 2 బనానాస్ అయితే కట్ చేసి వేసుకోవాలి. అందులో జస్ట్ నేను కొంచెమే చెనాస్ వేసిన కాబట్టి నేను జస్ట్ 2 బనానాసే కట్ చేసిన. ఇఫ్ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఇంకో బనానా అయితే యాడ్ చేసుకోండి. ఈ షేక్లో ఆల్మోస్ట్ 800 to 900 క్యాలరీస్ అయితే మనం కవర్ చేస్తాం, విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ వెయిట్ గెయినింగ్ అండ్ మజిల్ బిల్డింగ్. సో ఇది కొంచెం మిక్సీ బట్టి గ్రైండ్ పట్టేసినాక ఏదైతే మొత్తం మనం గ్రైండ్ చేసినామో అందులో అయితే మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసినాక డైరెక్ట్గా మళ్ళీ మూత పెట్టేసి, ఇంకా ఉంది కొంచెం మాట్లాడేది, ఆగండి, మొత్తం వెళ్ళిపోకండి. సో ఇప్పుడు మనం ఏదైతే షేక్ రెడీ చేసుకున్నామో అది మనం కన్జ్యూమ్ చేస్తాం, ఓకే. సో అసలు ప్రతి షేక్లో ఓట్స్ ఉంటాయి కదా, ఈ ఓట్స్ అనేటి అసలు ఈ షేక్లు ఎందుకు లేవని డౌట్ రావచ్చు కొంతమందికి, వచ్చే ఉంటుంది బరాబర్. సో ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను తీసుకున్నాను కదా, ఊకే వీడు బౌన్సర్ అంటాడు, ఆ అన్న కానీ తీసుకున్నాను. ఎందుకంటే తెలియని విషయం మనం తెలుసుకుంటే ఏం తప్పులేదు. ఏంటంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మన బాడీ మీద చేసుకొని మనం 10 మందికి చెప్తాం. మన పనే అది. ఎందుకంటే మనం 10 మందికి చెప్పాలంటే మనం అందులో దూరి మొత్తం అదేంది మొత్తం తెలుసుకొని ఉండాలి. సో ఇప్పుడు ఎవడైనా నా దగ్గరకు వచ్చి ఇట్లా వెయిట్ గెయిన్ కోసం ఏదైనా నువ్వు డైట్ చెప్పు అంటే నేను వానికి చెప్పానంటే ఆల్రెడీ అది నేను టేస్ట్ చేసి నేను చూసి ఉండాలి. అందుకనే నేను 10 మంది దగ్గర మొత్తం తెలుసుకోనికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం ఏం యాటిట్యూడ్ అట్లా చూపెట్టాను, నాకు తెలుసు అని ఎగను. సో అన్న దగ్గర ఏంది తెలుసు, నువ్వే చెప్తావు బ్రో, నువ్వేంది ఒక ఆయన కాడికి అడిగి తీసుకున్నావు అని మీరు చెప్తారు కొంతమంది. బట్ నేను నాలెడ్జ్ గెయిన్ చేస్తాను, ఎట్ ద సేమ్ టైం తీసుకుంటే తప్పులేదు. సో ఆయన చెప్పిండు, నేను ట్రై చేసిన. సో ఏంటంటే ఇప్పుడు ఆయన బౌన్సర్ అని చెప్పిన కదా, ఆయన వర్కౌట్ చేసినాక ఇది ఏదైతే షేక్ తాగుతాడో మార్నింగ్, మెయిన్గా ఇందులో ఏమున్నాయి క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ఎక్కువ, ప్రోటీన్ తక్కువ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆయనకి ఏం కావాలా, స్ట్రెంత్ కావాలా, సైజ్ కావాలి. సో అందుకనే ఆయన ఏం చెప్పిండంటే ఫస్ట్ ఈ షేక్ తాగు, దాని తర్వాత ఓట్ మీల్ అనేది తిను. ఇందులో బ్రేక్ఫాస్ట్లో ఓట్ మీల్ కూడా ఉంది తాగినాక. సో నేను జస్ట్ షేక్ చూపెట్టిన వీడియోలో, ఓట్ మీల్ కూడా ఉంది. అకార్డింగ్ టు అవర్ వెయిట్ అండ్ గోల్స్ 50 grams తీసుకోవచ్చు, 60 or 100. సో ఓట్ మీల్ కూడా తినాలి. సో ఈ షేక్ అయిపోయాక ఈ షేక్లో ఓట్స్ ఎందుకు యాడ్ చేయలేదంటే హెవీ అయిపోతుంది, మరి తాగేది కూడా కరెక్ట్ ఒంటికి పట్టదు, అరగదు. అందుకనే ఇదేదైతే షేక్ తాగుతామో అది తాగినాక ఒక్క ½ an hour గ్యాప్ ఇచ్చి ఆ ఓట్ మీల్ అనేది కన్జ్యూమ్ చేయమన్నాడు. అర్థమైంది కదా. ఆ ఓట్ మీల్ కన్జ్యూమ్ చేసినాక మళ్ళీ ఆ స్నాక్స్లో పొటాటోస్ పొటాటోస్ అనేది మొత్తం పెరుగుతో తినాలి, అది కూడా ఉంటుంది. దాని తర్వాత మొత్తం ఆయన ఏదైతే చెప్పిండో డైట్ అది కొంచెం లాజిక్గా ఉంది. మొత్తం తినేది ఎట్లా అరుగుతుంది, అది ఒంటికి పట్టాలంటే ఎట్లా, లైక్ కర్డ్ యాడ్ చేసుకో ఈ టైంలో ఫలానా టైంలో, అది మొత్తం చెప్పిండు. సో జస్ట్ డైట్ మొత్తం దబాయించి కొట్టుడు అదేమి ఉండదు, కొంచెం లాజిక్గా ఉంటుంది ఆ డైట్. అందుకని కొంచెం కాంప్లికేట్ చేస్తాను చెప్పనీకి. అన్న నాకు చెప్పిండు, అన్న ఎవరు చెప్పొద్దు అన్నాడు. బట్ నేను డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టేసిందంటే ఏమరా చెప్పొద్దు అన్న, ఎందుకు చెప్పినావు ఏమన్నాడు, బట్ ఫీల్ అవుతాడు అట్లనే. సో అన్నది ఇంకోసారి అన్న ఇట్లా చేసుకోవాలి, కంటెంట్ చేసుకోవాలి, ఇట్లా ఏదో ఒకటి చెప్పి
చేస్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే షేక్ చేసుకుందాం. సో 800 to 900 క్యాలరీస్ కవర్ అయితే అని చెప్పిన కదా, అది చిన్న గ్లాస్ కవర్ అవ్వవు, నేను హెవీగా తాగుతా చేసుకొని. సో 800 to 900 క్యాలరీస్ ఈజీ కవర్ అయిపోతుంది. దాని తర్వాత ఓట్ మీల్ అనేది కన్జ్యూమ్ చేస్తా. సో ఈ రోజుకైతే ఇంత గైస్, మీకు అర్థమైంది అనుకుంటానా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ దిస్ వీడియో అండ్ డూ కామెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ దోస్తుగాంతో షేర్ చేసుకోండి. ఎవరైతే స్కిన్నింగ్ ఉంటాడో వాడు కూడా మంచిగా వెయిట్ గెయిన్ అవుతాడు, అట్ ద సేమ్ టైం మజిల్ కూడా బిల్డ్ చేస్తాడు. సో ఈ వీడియోలో ఈ రోజుకైతే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ లవ్ యూ ఆల్, గుడ్ బై.